విలియం వైటింగ్ బోర్డన్. జననం 1887. మరణం 1913. స్వస్థలం చికాగో. దేశం అమెరికా. దర్శన స్థలము ఈజిప్ట్, ఐగుప్తు. అమెరికాలోని విస్తారమైన పచ్చిక బయళ్లలో వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరిగి భారీ నష్టాలను సృష్టిస్తాయి. అటువంటి ఒక అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అక్కడి అడవిలో నివసిస్తున్న ఒక ఇంటిలోని వారు వారికున్నదంతా విడిచిపెట్టి తమ ప్రాణాలు కాపాడుకొనుటకే పరుగెత్తారు. అయితే మంటలు ఆరిపోయినప్పుడు వారు తమ ఇంటికి తిరిగిరాగా ఒక కోడి పూర్తిగా కాలిపోయి అక్కడ పడి ఉండటాన్ని గమనించారు. వారిలో ఒకరు ఆ కోడిని తీయటానికి ప్రయత్నించగా ఆశ్చర్యమైన రీతిలో దాని రెక్కల క్రింద నుండి కోడి పిల్లలు బయటికి వచ్చాయి. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వాటిల్లో దేనికీ కూడా మంటల వలన గాయాలు కాలేదు. ఆ కాలిపోయిన కోడి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ కోడిపిల్లలను కాపాడింది. అదేవిధంగా నశించిపోవుచున్న ప్రజలను రక్షించుటకే యేసుక్రీస్తు శిలువలో రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించారు. అయితే ఈ గొప్ప సత్యం ఇంకా అనేకులకు చేరవలసి ఉంది. అటువంటి క్రీస్తు ప్రేమ తెలియని చైనా ప్రజలకు ఈ ప్రేమపూర్వక సత్యాన్ని తెలియజేయుటకే విలియం వైటింగ్ బోర్డన్ తనను సమర్పించుకున్నారు. ఒక ప్రముఖ సంపన్న కుటుంబంలో జన్మించిన విలియం వైటింగ్ బోర్డన్ యేల్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. కళాశాలలోని విద్యార్థుల పట్ల భారాన్ని కలిగియున్న విలియం వైటింగ్ బోర్డన్ వారికి దేవుని ప్రేమను ప్రకటించారు. అంతేకాక అతను కళాశాలలో చేరిన మొదటి సంవత్సరంలోనే అక్కడ ఒక ప్రార్థనా సమూహాన్ని కూడా ఏర్పరిచారు. మొదటి సంవత్సరంలో 150 మంది విద్యార్థులను కలిగియున్న ఆ ప్రార్థనా గుంపు అంతకంతకు అభివృద్ధి పొందినదే. విలియం వైటింగ్ బోర్డన్ అక్కడ తన చదువును పూర్తి చేసుకునే సమయానికి కళాశాలలో ఉన్న మొత్తం 1300 మంది విద్యార్థులలో 1000 మంది విద్యార్థులను కలిగియుంది. సరిదిద్దుటకే వీలుపడదు అన్నటువంటి విద్యార్థులను వెతికి వారిని రక్షణలోనికి నడిపించే ప్రయత్నాలు చేయడమే తన అలవాటుగా మార్చుకున్నారు విలియం వైటింగ్ బోర్డన్. అంతమాత్రమే కాదు, అనాథలు, వితంతువుల సంరక్షణ కొరకు మరియు మద్యానికి బానిసలైన వారి పునరావాసం కొరకు అతను యేల్ నిరీక్షణ మిషన్ స్థాపించారు. తన చదువు పూర్తి చేసిన తరువాత మంచి ఆదాయంతో కూడిన ఉద్యోగాలను కూడా కాదనుకుని అతను వాయువ్య చైనాలోని ఉయిఘర్ ముస్లింలకు మిషనరీగా వెళ్లాలని కోరుకున్నారు. అందుకొరకైన మొదటి మెట్టుగా అతను తన స్నేహితుడైన శామ్యూల్ జ్వెమర్తోతో కలిసి ఈజిప్టులో ఇస్లాం మరియు అరబిక్ భాషను అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ వీధులలో సువార్తను ప్రకటిస్తూ కరపత్రాలను పంచుతూ దేవుని సేవను కొనసాగించిన విలియం వైటింగ్ బోర్డన్ ఊహించని విధంగా అనారోగ్యానికి గురై 26 సంవత్సరాల యవ్వన ప్రాయంలో అక్కడే మరణించారు. ప్రభువా, మీరు నాకు చూపించిన స్థలమునకు వెళ్లి ధైర్యముగా మీ సువార్తను ప్రకటించెదను. ఆమెన్.